తెలియజేస్తూ ఉన్నాను. పిల్లలు ప్రత్యేకించి ఈ శుక్రవారం ప్రార్థనా సహవాసం ద్వారా దేవుని నామమును జ్ఞాపకం చేసుకోవడానికి మనకు చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన విధానమును బట్టి మరొకసారి దేవుని సేవకుడిగా సంతోషిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి కొన్ని విషయాలు నేను గురించడానికి ఇష్టపడుతున్నాను. ప్రత్యేకించి ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి లేఖన భాగము యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడును తోచిన యెడల మీరు ఎవరిని సేవించుదురో మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురో అమోరీయుల దేశమును మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించుదురో మీరు కోరుకున్నది మీరు ఎవరిని సేవింప కోరుకున్నాను నేను నైట్ వన్. ఇక్కడ దైవజనుడు లేదా మోసే తర్వాత ఒక చక్కటి నాయకుడిగా ఇశ్రాయేలు జనాంగంలో నడిపించినటువంటి యెహోషువ గారి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. అయితే ఈనాటి అంశం ఏంటంటే తీర్మానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏంటండి తీర్మానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. స్త్రీలకు బాగా తెలుస్తుంది తీర్మానం అంటే ఏంటనేది. ఎందుకంటే డోక్రాలో ఉండేవారికి ఇంకా బాగా తెలుస్తుంది. ఎందుకంటే తీర్మానం లేకుండా లోన్ అది ప్లస్ ఒక వ్యక్తికి ఏమైనా డబ్బులు ఇవ్వాలంటే ఖచ్చితంగా సంఘం అంతా కలిసి కూర్చొని తీర్మానించాలి. అంటే ఈ తీర్మానం అనేది క్రైస్తవ విశ్వాస జీవితంలో చాలా ప్రతిష్టమైనది. తీర్మానం లేకుండా ఎందుకంటే బైబిల్ గ్రంథాలు మనము క్రమంగా చదువుతున్నాం కనుక ధ్యానిస్తున్నాం కనుక అంటే భక్తి జీవితం అనేది వెళ్ళిపోతున్నప్పుడు దేనిని ఆధారం చేసుకుని దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తారు. మరలా నేను అడుగుతున్నాను, మన విశ్వాసులమే దేవుని బిడ్డలమే, అయితే దేనిని ఆధారం చేసుకుని దేనిని బేస్ చేసుకుని దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తారు. మనం ఏమైనా దేవుడికి అంటే దేవుడు మనకేమైనా రుణపడి ఉన్నాడా, లేదంటే ఖచ్చితంగా మన జీవితంలో చేయాలి చేయకపోతే తీరదు అనేమైనా దేవుడు వడబడిక మన పట్ల అంటే దేవుని సన్నిధిలో ఒక మాట మీరు జ్ఞాపకం చేసుకుని దేవుడు అంటారు మీరు అడగండి అన్నాడు, ఆ తర్వాత మీరు వెతకండి అని చెప్పారు, ఆ తర్వాత మీరు అడిగిన వారికి ధారాళంగా ఇస్తారని చెప్పినటువంటి దేవుడు అయితే మన నుంచి కూడా ఏముండాలి ఆయన చెప్పినటువంటి ప్రశ్నకు అంటే ఆన్సర్ నేను ఇస్తాను మీ దగ్గర ప్రశ్న ఉంటే అన్నారు. కానీ కొన్ని సందర్భాలలో మనం ఎలా ఉంటామంటే భక్తి జీవితంలో చాలా నిర్లక్ష్యపు స్వభావము. డోక్రా గ్రూప్లో 10 మంది ఉంటారు కదా, 10 మంది ఉన్నప్పుడు 10 మందికి లోన్ అనేది వర్తించినప్పుడు ఆమె ప్రతి నెల కట్టడం లేదు, ప్రతి నెల పొదుపు కట్టలేదు, ఆ తర్వాత ఏ విధమైనటువంటి లావాదేవీలు ఆ 10 మందిలో ఇవి లేదు. లోన్ వచ్చినప్పుడు మిగిలిన 9 మందిని కూర్చొని ఏమైనా మాట్లాడుకుంటారు, ఏం మాట్లాడుకుంటారు? మన అందరి డబ్బులు కూడా తీసుకెళ్ళి ఆవిడకి ఇచ్చేద్దాం అనుకుంటారా? ఎందుకు అనుకుంటారు అంటే 10 మంది డబ్బులు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే తన దగ్గర సరైనటువంటి ఆన్సర్ లేదు, సరిగ్గా డబ్బులు ఉన్న డబ్బులే కట్టడం లేదు కనుక తనకు మనం ఇస్తే ఖచ్చితంగా తన వల్ల మనం కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి తనకి లోన్ ఆఫ్ చేద్దాం, ఆ ఒక్క వ్యక్తి డబ్బులు మిగిలిన 90 కూడా కలిపి పంచుకొని తన డ్రాప్అవుట్లో పెడతాం. ఎందుకని పేరుకు మాత్రం తను అలా ఉంటుంది, కానీ ఆ పొదుపు కూడా వీలైతే మనమే కట్టుకుందాం, లేదంటే ఎవరైనా కొత్త పర్సన్ని వేసుకుందాం ఉంటారు. ఎందుకు బట్టి తనలో ఒక రకమైన నిర్లక్ష్యము, ఒక రకమైనటువంటి పరిస్థితి తన జీవితంలో చూస్తాం కనుక అంటే నేను ఎందుకు మీకు ఈ మాట తెలియజేస్తానంటే తనలో ఉండేటువంటి ఆ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని బట్టి మనుషులుగా మనమే అన్ని రీతిగా ఆలోచన చేస్తే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానములను మనం అనుభవిస్తూ దేవుడు ఇచ్చిన ఆశీర్వాదములను అనుభవిస్తూ దేవుడు మన జీవితంలో చేసేటువంటి ప్రతి కార్యాన్ని మనం చూస్తున్నప్పటికీ మన వైపు నుంచి ఏ విధమైనటువంటి తీర్మానం అనేది లేకపోతే దానివల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనము ఉన్నదని నేను సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా హల్లెలూయా. విజ్ఞాపనం చేసుకోండి. అంటే ఇక్కడ యెహోషువ అంటారు మీరు ఎలాగైనా ఉండండి, మీరు ఆ దేశపు విగ్రహారాధకులుగా అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మీ దృష్టికి ఏంటి మంచిదైతే అంటే సేవించులో అంటే విగ్రహారాధన విషయంలో మాట్లాడుతూ తర్వాత ఇంకోటి ఏమంటారంటే ఆయన అమోరీలు సేవించినటువంటి దేవతలను సేవించుదురు అని కొన్ని విషయాలను మాట్లాడుతూ ఉన్నాను. నేను అంటాను లాస్ట్ ఆయన ఏమి తీర్మానం చేస్తున్నాడంటే మీరు అందరూ ఎలా ఉన్నా నాకు అనవసరం, కానీ నేనైతే మాత్రం
ఒక మంచి తీర్మానం అనేది ప్రతి క్రైస్తవ విశ్వాస జీవితంలో ఉండాలి. మంచి తీర్మానం లేకుండా దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో కార్యాలు అనేవి ఎన్నడూ కూడా మనము చూడలేమని దేవుడి సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మీరు ఎవరిని సేవకు కోరుచున్నారో, ఎవరిని సేవకు కోరుచున్నారో నాకు తెలియదు, కానీ నేనైతే నా దేవుడైన యెహోవాను సేవిస్తానని ఒక మంచి తీర్మానం. దేవుని బిడ్డలుగా ఆ తీర్మానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. తీర్మానాలు కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఉద్రేకపూర్వకంగా చేస్తాం. ఏమనంటామంటే, ప్రభా ఇదిగో ఈరోజు నా కుటుంబంలో మీరు చేసిన కార్యాన్ని బట్టి ఇక్కడి నుంచి నేను ఎలా ఉంటాను అలా ఉంటానని చెప్పేసి ఒక అరగంట గట్టిగా ప్రార్థన చేసి ఆ మరుసటి రోజుకి మామూలు అయిపోతారు. మళ్ళీ మామూలు అయిపోతారు. అంటే తీర్మానం అనేది వారి జీవితంలో స్థిరత్వం కలిగినటువంటి తీర్మానము కాదు. స్థిరత్వం కలిగినటువంటి తీర్మానం కాదు కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెహోషువకు తెలుసు అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అస్థిరులు, స్థిరత్వం లేని వారు. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి మారిపోతూ ఉన్నారు, ఆలోచనలు అన్నీ మారిపోతూ ఉన్నాయి. అవన్నీ కూడా స్థిరత్వం లేనందువలన వాళ్ళ జీవితంలో యెహోషువకు తెలుసు వీరు స్థిరంగా ఉండలేరు కనుక. ఎందుకని ఏ కాలం చూసుకుంటూ వస్తూ ఉన్నాడు, మోషే నాయకత్వాన్ని కూడా యెహోషువ దగ్గర నుండి చూశాడు. అంటే అవన్నీ చూసినప్పుడు ఈ ప్రజలు స్థిరమైనటువంటి వారు కాదు, భక్తి జీవితంలో భయభక్తులు కలిగిన వారు కాదు కనుక, కాబట్టి నేను మీకే వదిలేస్తూ ఉన్నాను అని యెహోషువ చెబుతున్నాడు. అంతే తప్ప వారి దగ్గరికి వచ్చి మీరు ఇలాగే చేయాలి, ఇలాగే ఉండాలి అని వారి మీద ఒత్తిడి అనేది తీసుకురావడం లేదు. భక్తి అనేది దేవుని సేవకుడికి నేను ఒక మాట చెప్తున్నాను, భక్తి అనేది వ్యక్తిగతంతో కూడింది. ఎవరైతే ఆ భక్తి జీవితాన్ని మనము తీసుకుంటామో ఆ భక్తి జీవితం మీద, అయ్యా ఇదిగో నేను నీ కుమార్తెగా నీ కుమారుడిగా నీ సన్నిధిలో నేను ఇలా ఉండాలనుకుంటూ ఉన్నాను, నా ఇంటి చుట్టుపక్కల లేదా నా వైపు ఉన్నటువంటి ప్రజలు, నేను నివసించే ప్రాంతం అంతా కూడా చాలా భయంకరమైనటువంటి ప్రాంతము, అయినా నేను మాత్రము మీ సన్నిధిలో మీకు అనుకూలమైనటువంటి బిడ్డగా నేను జీవించాలనుకుంటూ ఉన్నాను అని తీర్మానం అనేది కలిగి ఉండాలి. తీర్మానం లేకుండా మనం ఏం చేసినా దానివల్ల వచ్చేటువంటి అనార్థాలు అనేక రీతిగా ఉంటాయి. దేవుని సేవకులుగా తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో కొంతమంది వారి పరిస్థితులను బట్టి వారు తీసుకున్నటువంటి తీర్మానాలను నేను మీకు తెలియచేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము చదవండి. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడును అగుదును. అంటే తీర్మానము అనేది యెహోషువ అంటున్నాడు. తన చుట్టూ ఉన్న ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే స్థిరత్వం లేనటువంటి భక్తి. అంటే మనకి ఎలా ఉంటుంది అంటే పరిస్థితులకు అనుకూలంగా బలహీనత వచ్చింది అనుకోండి, ఉపవాసులు ప్రార్థన చేస్తామయ్యా, లేదంటే ఏదైనా అవసరం వచ్చింది అనుకోండి, ఈ ఉద్యోగం గురించో లేదా ఈ కుటుంబం గురించో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తామంటే గట్టిగా ఏడ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఆశీర్వాదాలు వచ్చాయి అనుకోండి, చేతులలో డబ్బు ఉంది, ఇంట్లో ఏ విధమైనటువంటి కష్టాలు లేవు, అప్పుడు ఎలా ఉంటుందంటే అప్పుడు బంధువులు ఎక్కువైపోతారు, కార్యక్రమాలు ఎక్కువైపోతాయి, చుట్టాలంటే అప్పుడు దేవుడు అనేవాడు గుర్తురాడు. అప్పుడు మనం చేసిన తీర్మానాలు గుర్తురావు. దేవుని సన్నిధిలో మనం చేసినటువంటి తీర్మానం మీద బేస్ అవ్వకుండా ఇశ్రాయేలు జనాంగం చేసింది అదే. మోషే సినాయి పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. పర్వతం మీదకి వెళ్ళినప్పుడు వీళ్ళు ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు నుంచి విడుదల పొందుకొని వచ్చినప్పుడు అహరోను మీదకి వచ్చినప్పటికి వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, అయ్యా ఇప్పుడు మేము చాలా హ్యాపీగా ఉన్నాం, చాలా సంతోషంగా ఉన్నాం, ఏ లోటు లేదు కనుక మేము ఆరాధించుకోవడానికి ఒక దేవుడు కావాలి. వాళ్ళు విడిపించినటువంటి దేవుడు ఎవరు? సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన ఐగుప్తు నుంచి విడిపించుకొచ్చి అక్కడికి తీసుకొని వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఉండండి అని మోషేను దేవుడు మాట్లాడాలని పిలిచినప్పుడు వీళ్ళు ఏంటంటే చాలా సుఖంగా సౌఖ్యంగా చక్కగా ఉన్నారు. అప్పుడు భార్య పిల్లలతో బంధువులతో అందరితో కలిసి చక్కగా ఉన్నప్పుడు అనుకున్నారు, మేము చాలా హ్యాపీగా ఉంది కాబట్టి ఇప్పుడు మాకు ఆరాధించడానికి ఒక దేవుడు కావాలి, మేము కొలవడానికి ఏదైనా చేయాలంటే అహరోను వచ్చి అన్నాడు, అరే ఇప్పుడు నేను ఏం చేయాలనంటే ఏమో నాకు తెలియదు అని అంటే, సరే మీ దగ్గర ఉన్న బంగారంతో వరిస్తామండి అని చెప్పేసి ఒక దోడ చేసి అక్కడ ఇవ్వగానే చక్కగా తింటూ తాగుతూ తందనాలాడుతూ ఇష్టానుసారంగా వారి వరుసలు మరిచి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అంటే వారి జీవితంలో అన్నీ ఉన్నప్పుడు తీర్మానం అనేది గుర్తురాదు. అదే ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేటప్పటికి లేదా ఫరో సైన్యం దగ్గరికి వచ్చేటప్పటికి లేదా ఆకలి వేసినప్పుడు దాహం వేసినప్పుడు వారికి ఎవరు గుర్తొస్తూ ఉన్నారు? మోషే, మేము తినడానికి ఏమీ లేదా, తాగడానికి ఏమీ లేదా, అయ్యో మమ్మల్ని అరణ్యంలో చంపడానికి తీసుకొచ్చావా అంటే ఆ తీర్మానం అనేది అంటే వీళ్ళకి మీరు జాగ్రత్తగా గమనించండి. ఆయన ఎవరో వాగ్దానం చేశాడు కదా, మీకు నేను తోడేస్తాను, పగలు మేఘస్తంభముగా రాత్రి
అగ్నిస్తంభం నేను మీకు తోడెళ్తానన్నాను కదా. అంటే తీర్మానం అనేది ఎప్పుడు గుర్తొస్తుంది? ఆ టైంలో గుర్తొస్తుంది. మనకు కూడా బాగా కష్టం వచ్చినప్పుడు దేవుడు గుర్తొచ్చేస్తుంది. సమస్యలన్నీ వచ్చినప్పుడు, అప్పులో ఇంటికి వచ్చినప్పుడు ప్రభువా ఎలాగోలా మనసు మాత్రం పంపించే ప్రభువా అంటాం. అప్పులో ఇంటికి రాకమునుపు అయ్యా నాకు ఆర్థికంగా సహాయం చేస్తానన్నా కదా, నన్ను ఆదుకుంటానన్నా కదా అని ఒక్క పూటైనా ఉపవాసం ప్రార్థన చేస్తావా? లేదంటే అయ్యా నా పిల్లల భవిష్యత్తు ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నాకు జీవితం ఏంటయ్యా అని ఏ రోజైనా ఒక్క పూట లేదా ఒక్క గంట గట్టిగా మోకరించి ప్రార్థన చేసేటువంటి సందర్భాలు ఉండవు. అయితే ఏదైనా సమస్య మన మీదకి వచ్చినప్పుడు, ఏదైనా పరిస్థితి మన మీదకి వచ్చినప్పుడు మనకి ఎలా ఉంటుందంటే అప్పుడు మనం ఏమనుకుంటాం అంటే ఖచ్చితంగా ప్రార్థన చేసే సమస్యకి పరిష్కారము ఇస్తాడు దేవుడు అనుకుంటాం. కనుక అలాంటి తీర్మానాలు అస్థిరతతో కూడినటువంటి తీర్మానాలు. యెహోషువ అంటాడు, నేను అలాంటి తీర్మానం చేయట్లేదు. మీరు ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు మీ పితరులు ఆరాధించినటువంటి దేవతలు చూశారు, ఆ తర్వాత అమోరీయుల దేవతలను చూశారు. మీకు ఏది నచ్చితే చేయండి అయ్యా, నేనైతే నేను నా ఇంటి వారు యెహోవా అని మాత్రమే, ఇది నా తీర్మానం అని యెహోషువ తెలియజేశాడు. సమయం దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన ఏమంటాడంటే, ఇదిగో నా తల్లి తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని, అంటే బాల్య దినాలు తన ఒడిలో నేను పెరగకపోయినా దేవుని సన్నిధిలో పెరిగాను. దేవుని సన్నిధిలో ఉండేటువంటి తీర్మానం ఏంటంటే ప్రార్థన జీవితం కలిగినటువంటి తీర్మానము. ఏ తీర్మానం అండి? ప్రార్థన చేయకపోతే ఏం కలుగుతుందట? ప్రార్థన చేయకపోతే ఏమి రాదట? మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి. మనం ఏమనుకుంటామంటే వ్యభిచారం చేస్తేనో, దొంగతనం చేస్తేనో, అబద్ధం ఆడితేనో, లేదా ఇంకేమైనా నరహత్య చేస్తేనో, వేరే ఏదో చేస్తే నేను ఆజ్ఞ అతిక్రమించాలనుకుంటాం. కానీ అది కాదు. ఒక చిన్న మాటకి మీరు జ్ఞాపకం చేసుకోండి. సమయాలు అంటాడు, నేను ప్రార్థన చేయలేని దినాన పాపము నా బ్రతుకులోకి వచ్చేస్తా. చదవట వాక్యం చదవసారి మొదటి సామెతల గ్రంథము. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మారుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడును అగుదును. పాపము చేసిన వాడును అగుదును. ఏం చేయకపోతట? ఏం చేయకపోతే? ప్రార్థన చేయకపోతే. మనం ఏమనుకుంటాం అంటే నేను, మా ఆవిడ, మా పిల్లలు, నా వరకు వచ్చినాడు. మీరు ఏమనుకుంటారు? మీరు, మీ పిల్లలు, మీ ఫ్యామిలీ అంటే ఇదే ప్రార్థన జీవితం అంటే. ఎంతవరకే ప్రార్థన జీవితం అంటే. అంటే తీర్మానం అనేది ఎలా ఉండాలి అంటే దేవుని సన్నిధిలో మనం తీసుకునే తీర్మానం, మనం రక్షించబడ్డాము, మనం దేవుని సన్నిధిలో నడిపించబడుతూ ఉన్నాము. మన తర్వాత తరం ఏదైతే ఉందో, లేదా తర్వాత చుట్టుపక్కల వారు ఎవరైతే ఉన్నారో నశించిపోయినటువంటి ప్రజల కొరకు తీర్మానం కలిగి ఉండాలి. నేను ఎలాగైతే దేవుని సన్నిధిలో రక్షించబడ్డానో నా ఇరుగు పొరుగు వారు అందరూ రక్షించబడాలనే తీర్మానం కలిగి లేకపోతే, ఖచ్చితంగా ఆ ప్రార్థన చేయకపోతే, ఖచ్చితంగా రోజుకు ఒకసారి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. రోజుకు ఒకసారి 3 సార్లు చేసిన వాళ్ళు దానియేలు భక్తులు ఉన్నారు, 7 సార్లు చేసిన వాళ్ళు దావీదు 3 సార్లు, అంటే ఇలాగా రోజుకి 10 సార్లు వాళ్ళు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను అంటాను, ఒక్కసారైనా నీ ఇరుగు పొరుగు వారి కొరకు, నీ చుట్టూ ఉన్న వారి కొరకు, నీ సంఘం కొరకు, నీ స్నేహితుల కొరకు ఒక్కసారైనా ప్రార్థన చేయకూడదు. సమయంలో అంటారు, మీ గురించి నేను ప్రార్థన చేయకపోతే ఏమో తెలిసిన నాకు పాపంగా ఎంచబడుతూ ఉంది. అందుకనే ఇలాంటి తీర్మానాలు ఎంతమంది కలుగుతూ ఉన్నారు. చాలా సార్లు ఏమనుకుంటామంటే, నేను అలాంటి తీర్మానం చేయలేదయ్యా, మిగతా ఊరందరి గురించి చూసుకోవాలేనమ్మా, స్వర్గాలు పోగిందంట అన్నట్టు నా ప్రార్థన నేను చేసుకోలేకపోతున్నాను, మా ఇంటి గురించి నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, ఊరందరి గురించి అవన్నీ ఆ పేర్లని గుర్తుండవు అనుకుంటాం. కానీ ఒక క్రమంగా సంఘంలో ఉండేటువంటి కుటుంబాలు చాలా తక్కువ. అరుగు వేలు మీద లెక్క పెట్టినప్పుడు ఈ చివరి నుంచి పలాస అంటే కాశీబుక్ చివరి నుంచి నేను బెల్లిగడ్డ దగ్గర నుంచి అటు ఇలా కోసంపురం దాకా, అంటే మనకి అలా తిరగబట్టి ఒక్కసారి కళ్ళు పూసుకొని అలా రౌండ్ వేసాం అనుకోండి, ఎన్ని కుటుంబాలు ఉన్నాయో మనకి మైండ్లో క్లిక్ అవుతుంది ఒకసారిగా. ఓకే, ఎంతమంది మన విశ్వాసులు. మన చర్చిలో చూస్తే వీళ్ళేనా అనిపిస్తుంది. కానీ మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఎవరి మొక్కం గుర్తురాదు, ఎవరి పేరు గుర్తురాదు. మనకు గుర్తొచ్చేది ఏదో తెలుసా? మన ఆశీర్వాదాలే, మన కొరకే, మన గురించి తప్ప, మన సమస్యలు తప్ప సంఘాల గురించి, సంఘంలోని కుటుంబాల గురించి ఎవరికి గుర్తురావు. నేనంటాను, అలా తీర్మానం తీసుకోకపోతే సమీరు జీవితంలో ఒక గొప్ప దైవజనుడిగా, ప్రవక్తగా, రాజుగా, యాజకుడిగా ఉన్నటువంటి సమీరు గారు అంటారు, ఇది మీ లేని అంటే మీ కొరకు మీద ప్రార్థన చేయకపోతే అది నాకు అంటే పాపముగా ఎంచబడుతూ ఉంది. పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇతరుల కొరకు ప్రార్థన చేసి నష్టపోయినటువంటి పరిస్థితి లేదు. సమీరు ప్రార్థన చేసిన తర్వాత ఆయన చరిత్ర లేదా ఆయన కూర్చున్నటువంటి ఆ పేరు ప్రఖ్యాతులు చాలా విస్తారంగా ప్రచురించబడ్డాయి. ఒకటి మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు నీ చుట్టుపక్కల వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీవు తీసుకునే తీర్మానం ఎలా ఉండాలంటే స్టాండర్డ్గా ఉండాలి. అయ్యా
మరి వాళ్ళు అంత భక్తులు మాకంటే ముందు నుంచి అవుతున్నారు చర్చికి, వాళ్ళు చాలా 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 భక్తులు. మరి మేము నిన్నగాకపోతే వచ్చాం, ఏదో బైబిల్ పట్టుకోవాలి కాబట్టి అసలు వాళ్ళతో పోల్చుకుంటే మా భక్తి అంతా మా జీవితం ఎంత అని వాళ్ళని చూసి ఇంకా తెలివైన వారు ఏమంటారంటే పులుని చూసి నాకు అక్కడ వేసుకుంటానంటూ వాళ్ళు అంత భక్తిపరులండి. నేను అంత భక్తి చేయాలంటే నేను ఎక్కడ ఇది ఎక్కడ అంటాను. కానీ నేను అంటాను భక్తి విషయంలో పులికి నక్కకి ఇలాంటి వార్తల గురించి మాట్లాడుతారు. భక్తి విషయంలో నీ భక్తి ఎదుటి వారిని క్రాస్ చేసి వెళ్ళినప్పుడు అది కదా ఆశీర్వాదం. అంటే నేనంటాను సౌలు భక్తిని క్రాస్ చేసి దావీదు వెళ్ళాడు లేదా పొందాలనుకున్నప్పుడు పరిగెత్తాలి. జక్కీ కాలంలో చాలా మంది భక్తులు ఉన్నారు. యేసుప్రభు వారి వెనకతల గొప్పలుగా యేసుప్రభు వారితో తిరిగిన వారు ఉన్నారు. కానీ వారందరినీ క్రాస్ చేసి ఎవరు పరిగెత్తుకుని వెళ్ళారు? జక్కయ్య. నేనంటాను ఈరోజు సంఘంలో ఎంతమంది అయినా ఉండొచ్చు, లేదా సమాజంలో ఎంతమంది అయినా ఉండొచ్చు, నీ భక్తి జీవితం ఎలా ఉంటుందని తీసుకునే తీర్మానము దేవునికి నీకు చాలా పర్సనల్గా ముడిపడి ఉండాలి. అయ్యా నా తీర్మానం నీతోనే, నా బ్రతుకు నీతోనే అయ్యా. ఏమంటే నాకు తెలియగలుగుతాను స్త్రీ పురుషుల బంధం అనేది, లేదా వారి జీవితంలో ఒక బంధం అనేది ఎలా అసలు ఈ అమ్మాయి చూస్తే ఏదో ఊరు, ఎక్కడ అడ్రస్ ఉంటుంది, ఏ ఊరి నుంచో వస్తుంది, ఈయన ఎక్కడో ఉంటాడు, అసలు అడ్రస్ లేదనుకోండి, ఒకరి మొక్క ఒకరు తెలియదు. తీసుకొచ్చి మాలంటలు ఏం చేస్తాం, 3 ముళ్ళుతోటి 3 వేసి వాళ్ళ చేతులు కలిపేస్తాం. కలిపేసి ఏం చేస్తారు, తెచ్చి 3 ముళ్ళే కదా చెప్పేసి వెళ్ళిపోతుంది. ఎవరైనా తెలియదు అమ్మరు నాకు ఇచ్చాను పక్కన వెళ్ళిపోతుందా? ఎందుకని అంటే ఒక తీర్మానం కలిగి ఉన్నారు కనుక. తీర్మానం అనేది వారి చేతుల్లో 10 మందిలో ఆ తీర్మానం వారి బ్రతుకులో ఉంది కనుక ఏం చేస్తారు తెలుసా? చనిపోయినా సరే. ఇది క్రైస్తవ విశ్వాస జీవితము. దేవుని బిడ్డగా అలాంటి తీర్మానం తీసుకోకపోతే, అలాంటి భక్తి జీవితాన్ని అలవర్చుకోకపోతే యెహోషువ అంటున్నాడు, అయ్యా నేను చాలా వరకు మిమ్మల్ని అబ్జర్వ్ చేశాను, మీరందరూ అస్థిరులు, స్థిరత్వం మీ బ్రతుకులో ఎటు కాలేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ రోజు ఇక్కడ, రేపు అక్కడ, ఇంకొక దగ్గర ఇక్కడ. అంటే ఇలాంటి భక్తి జీవితం అనేది కరెక్ట్ కాదు. అమోనీయులు మీ దగ్గర ఉన్నారని వాళ్ళు భయపెట్టారని వాళ్ళ దేవతలు ఆరంభిస్తున్నారు, మీ పెద్దలు ఏదో చెప్పారని వాళ్ళ దేవతలు ఆరంభిస్తున్నారు, ఇంకేదో వాళ్ళు చేస్తున్నది అటువంటి ఇలాంటి భక్తి కాదు. నా బ్రతుకంతా ఒకటి నేనేం చేస్తున్నాను తెలుసా, నా దేవుడిని యెహోవాని నేను ఆరాధిస్తాను. అలాంటి తీర్మానం ఏ తల్లిదండ్రులు అయితే తీసుకుంటారో మీ పిల్లలు కూడా అలాంటి తీర్మానం కలిగి ఉంటాయి. మీరు అస్థిరులుగా ఉంటే మీ పిల్లలు కూడా అస్థిరులుగానే ఉంటారు. కనుక యెహోషువ తీర్మానం తీసుకున్నది తన కుటుంబ జీవితం కొరకు. రెండవది సమయం తీసుకున్నటువంటిది ఏంటంటే సమాజం కొరకు. ఒకటి కుటుంబం కొరకు ఎప్పుడైతే నువ్వు బాధ్యత తీసుకుంటావో, రెండవది సమాజం మీద దృష్టి ఉంటుంది. నీ పిల్లలు సరైనటువంటి క్రమంలో నీ కుటుంబం సరిగ్గా నడుపుతున్నప్పుడు, తీర్మానం కలిగినప్పుడు ఇప్పుడు సమాజం గురించి ఆలోచిస్తావు, సమాజం గురించి ఏం ఆలోచిస్తావు అని. నేను ఎలాగైతే భయభక్తులు కలిగి ఉన్నానో ఇతరుల కొరకు కూడా కొంచెం ప్రార్థన చేద్దాం అని అలాంటి తీర్మానం తీసుకోకుండా ఉంటే ఖచ్చితంగా మన జీవితంలో ఇంకా ఏమున్నట్టు, పాపము ఉన్నట్టు. తర్వాత మరొక మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరొక మాట 132వ కీర్తన భాగము 5వ చరణాన్ని చదువుకుందాం. భక్తులైనటువంటి దావీదు గారు తీసుకున్నటువంటి మరొక తీర్మానం గురించి జ్ఞాపకం చేసుకుందాం. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూసు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలమును చూచు వరకు ఇప్పుడు నేను అనుకుంటాను దేవుడు మనకి ఇచ్చినటువంటి మందిరం ఏదైతే ఉందో చాలా సౌలభ్యకరమైనటువంటి మందిరము. కొన్ని ప్రాంతాలలో మందిరాలు లేనటువంటి సంఘాలు ఉన్నాయి. మందిరాలు సరైనటువంటి సౌలభ్యకరమైనటువంటి ఎక్విప్మెంట్స్ లేనటువంటి స్థలాలు, మందిరాలు, సేవకులు ఉన్నారు. మనకున్నటువంటి సౌలభ్యకరమైనటువంటి పరిస్థితి, వాతావరణం ఏదైతే ఉందో అసలు ఏ కొరత లేకుండా దేవుడు మనల్ని సౌలభ్యకరంగా నడిపిస్తూ ఉన్నారు. అంటే నేను అంటాను ఈరోజు ఈ మందిరం కొరకు ఒక తృష్ణ కలిగిన వారు, ఆశ కలిగిన వారు చాలా మంది, ఎంతో మంది మన పెద్దలు, మీ పెద్దలు ఎంతో కష్టపడి, వారు ఎంతో ప్రయాసపడి ఈ స్థలంలో దేవుని మందిరం అనేది స్థాపించబడాలి, ఈ స్థలంలో మందిరం అనేది కొనసాగాలి అని వారు తీసుకునేటువంటి కఠినమైన నిర్ణయాలు. కొన్ని సందర్భాలలో కడుపు కట్టుకొని ఈ స్థలం కోసం ప్రయాసపడిన వారు కూడా లేకపోలేదు. అంటే నేను అంటాను ఆనాడు దావీదు జీవితంలో ఒక చిన్న తీర్మానము తన భవిష్యత్తును మార్చేసింది. ఎంత చిన్న తీర్మానం అంటే, అయ్యా చక్కగా ఇశ్రాయేలు ప్రజలకు రెండవ రాజుగా వచ్చి తినడానికి, తాగడానికి, కట్టుకోవడానికి, తిరగడానికి, విచ్చలవిడతనానికి దావీదుకి ఏ లోటు లేదు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే అక్కడ ఇలా చూసి, ఇదిగో
అక్కడ అమ్మాయిని తీసుకురా అని ఒక పనివాడు చెప్తే బెత్షెబని తీసుకొచ్చారు. అంటే రాజుగారు తలుచుకుంటే దెబ్బలు కొద్దిపెట్టినట్టుగా తన ఏ విధమైనటువంటి అది పాపమైన ఎలాంటి పరిస్థితులు అయితే దావీదుకి ఏ కొదువు లేదు. ఎగ్జాంపుల్ మీకు తెలియజేస్తున్నాను. రాజుగా తన భవిష్యత్తుని లేదా తన విచ్చలవిడతనాన్ని ఎవరో అబ్జెక్షన్ చేయలేదు. కానీ తను ఏం నిర్ణయం తీసుకున్నాడంటే తప్పిదాలు సరి చేసుకున్న తర్వాత దావీదు జీవితంలో ఒక చక్కటి నిర్ణయం అంటాడు, ఇదిగో ఈ కోటలో నేను ప్రవేశించను, నేను విశ్రమించను, నేను చక్కగా అంటే నేను తినను తాగను, అంటే నేను ఇంట్లోకి వెళ్ళను. ఎక్కడికి వెళ్తాను? దేవుని మందిరము పాడైపోయింది అనుకోండి, దేవుని మందిరం చెదలు పట్టేసో లేదంటే బూజు పట్టేసో దేవుని మందిరం అదొక అందరికాలం ఉందనుకోండి, చూడటానికి మన మందిరం బాగానే ఉండేది. నేనంట బాగోలేదు అనుకోండి, కమ్మలు గుడిసో లేదా కారిపోతుందో లేదా అదొకలా ఉందనుకోండి, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ లేవనుకోండి, సరైన అభివృద్ధి లేదనుకోండి, మన ఇల్లు మాత్రం కొన్ని సందర్భాలు ఏమనుకుంటామంటే చక్కగా సీలింగ్ చేసి ఏసీలు మంచి అన్ని ఎక్విప్మెంట్స్తో మన ఇంట్లో చక్కగా తింటూ తాగుతూ చాలా చాలా గృహాలు అలాగే ఉన్నాయి. చాలా గృహాలు మందిరం కొరకు బాధ్యత కలిగిన వారు చాలా తక్కువ. అదే మందిరము ఇలా ఉండాలి, మందిరానికి ఈ వస్తువు అవసరం, మందిరము ఎలా శుభ్రంగా ఉండాలి, ఈ వస్తువు ఎక్కడ ఉండాలి, ఇది ఎక్కడుంటే అందం, అంటే మందిర రూపురేఖలు అనేది అందరికీ ఆలోచన రాదు. ఎందుకు రాదో తెలుసా? వారు తీర్మానం కలిగలేరు కనుక. అదే తీర్మానం కలిగిన వారు ప్లేట్లో ఉందా నోట్లోకి వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు? వాళ్ళకి ఏమైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమా, లేదా వాళ్ళకి జలబుద్ధి కదా, లేదా వాళ్ళు వంట ఏమైనా సరిగ్గా చేసుకోలేదా? వాళ్ళకు ఉన్నటువంటి ఆశ తెలుసా? రాబోయే తరాలకు మన పిల్లల తర్వాత వారి పిల్లల తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఈ స్థలానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ మందిరములో ఆరాధన జరగాలి. హల్లెలూయా. అలా కాకుండా పేకల్దాకా తిని దుప్పటి దనుకొని పట్టుకొని పర్లేదులే అని చెదలు పట్టేసిన, పూజలు పట్టేసిన, పప్పు పట్టేసిన, అలా దుర్లభమైపోయినా అలా పట్టించుకోలేకపోతే ఆ ఆశీర్వాదాలు చాలా వెరైటీగా ఉంటాయి. అది నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. దావీదు వచ్చి అంటాడు, మీరు ఆ వాక్యాన్ని జాగ్రత్తగా చదవండి, ఇంటికి తర్వాత చదవండి. అయ్యా నేను నా నివాసంలో ప్రవేశించను. ఎందుకు ప్రవేశించను అయ్యా దావీదు? ఏమి నీకు నీ ఇంట్లో నీకు ఏమైనా ఇబ్బందా? నువ్వు రాజు కదా అని ఆయన అంటాడు, నేను నా దేవునికి ఒక నివాస స్థలం చూడాలి, ఆయనకు ఒక చక్కటి ప్రదేశాన్ని చూడాలి. ఇది చూసే వరకు, మందిరాన్ని కట్టే వరకు, లేదా ఆ స్థలాన్ని సిద్ధపరిచే వరకు నేను నా నివాసంలో ప్రవేశించను. నా గుడారంలో నేను నివసించలయ్యా. ఎందుకు నివసించవయ్యా అంటే నా దేవునికి మొట్టమొదటి ప్రాధాన్యత. అలాంటి తీర్మానం తీసుకున్నాడు కనుకనే తన కుమారుడు తదనంతరం తన కుమారుడు చేతుల మీద చక్కటి మందిరాన్ని కట్టడానికి దేవుడు దావీదు కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా నేను తెలియజేస్తూ ఉన్నాను. చివరిగా 4 విషయాలు తెలియజేసి ముగిస్తాను. చూడండి, వరకు మాట మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరొక మాట రూతు గ్రంథం 1:16 రూతు గ్రంథము 16వ అధ్యాయము 1వ అధ్యాయము 1వ అధ్యాయం 16 చదివితే రూతు గ్రంథము, అందుకు రూతు నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టమని నన్ను బ్రతుకులాడుకున్నట్టు కానీ నీ వెళ్ళిన చోటకే నేను వచ్చాను, నేను నివసించిన చోటనే నేను కూడా నివసిస్తాను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఎంతమంది ఇలాంటి తీర్మానాలు కలిగి ఉన్నారు? ఎంతమంది తీర్మానాలు కలిగి ఉన్నారు? ఎంతమంది అని అంటే చాలా అరుదుగా కనబడతారు. ఈరోజు సమాజంలో, సంఘంలో ఇలాంటి పరిస్థితులు, ప్రభావాలు చాలా కుటుంబాల్లో ఉన్నాయి. వ్యక్తిగతంగా చాలా వ్యక్తుల జీవితాల్లో కూడా కనబడుతూ ఉంటాయి. ఒకవేళ ఎవరినైనా అడిగామనుకోండి, ఏమ్మా ఏంటి అసలు మీ అందరి పరిస్థితి ఏంటి అని అన్నాం అనుకోండి, మీ అందరి పరిస్థితి ఏంటి అన్నాం అనుకోండి, ఈ దేవుని ఎంత సింపుల్గా వాడుకుంటారు. దేవుని మహాప్రభుని బట్టండి, మరి మా ఆయన ఉన్నా లేకపోయినా మా ఎంతో మాత్రం నన్ను ఏం చేయండి ఇంట్లో పెట్టాలి ఇస్తారా? ఏమిస్తారు? పట్టించుకోరని చెప్తారు. ఎందుకు పట్టించుకోరు అంటే మా ఆయన ఉన్నా లేకపోయినా మా ఎంతో మాత్రం నన్ను మాట్లాడండి. భయస్తుందా అంటే ఒకవేళ ఎక్కడ నోరు జరిగితే మళ్ళీ ఇబ్బంది అవుతాయేమో. భర్త చనిపోయాడు, మామగారు చనిపోయాడు, మరిది చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈవిడ వచ్చినప్పుడు అమ్మా వద్దులే నీకు వయసు కదా ఉండిపో, చక్కగా ఎవరైనా చేసుకోవాలంటే అదే కుదరదు. నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ. తీర్మానం కలిగినటువంటి వ్యక్తుల జీవితాల్లో ఇలాంటి స్థిరత్వం కనపడతాను. నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే.
నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. ఆ దేవుడి గురించి నాకు తెలియదు, ఏదో అడపదడప విన్నాను అంతే, విన్నాను. కానీ నేను నీతో పాటు వస్తాను, ఆ దేవుడి గురించినటువంటి విషయాలు నేను తెలుసుకుంటాను అని చెప్పేసి వచ్చి తిరుగుతాం వచ్చానది. అయ్యా వచ్చి తనను తాను డెడికేట్ చేసుకుని తీర్మానం చాలా కష్టమే, ఇబ్బందే. కానీ చాలా మంది ఎగతాలు చేస్తుంటారు. మనం అనుకుంటాం చాలా సింపుల్గా చేసేస్తుంటాం. ఏమంటే నా ఎన్ని కాల్ తీసుకుని వచ్చిందండి, ఒక వాళ్ళకి నువ్వుతో కాల్ తీసుకుని వచ్చిందండి, అప్ప అర్థండి అనగలుగుతారు. కానీ నేను అంటాను, పరిగెట్టడానికి వెళ్ళినప్పుడు, బోయాస్ దగ్గర ఏటానికి వెళ్ళినప్పుడు ఎవరు ఏమనుకుంటూ ఉంటారండి? మన గురించి ఇక్కడ విషయమే అనుకుందాం. పాప కాబట్టి భర్త జరిపోయి ఉందనుకోండి, చక్కగా అత్తతో పాటు వచ్చింది, అత్త ఇంట్లోకి వచ్చింది, గిడిపిల్ల ఫ్యాక్టరీకి వెళ్ళింది. గిడిపిల్ల ఫ్యాక్టరీకి వెళ్తే ఆ వానరేమో మళ్ళీ మంచిగా తెచ్చిపెట్టు, అలా అది కొద్ది కష్టం చూసే, తర్వాత వెళ్ళి ఇలా పట్టుకురా, అలా అలా పట్టుకుని డబ్బులు పెట్టి బ్యాంక్ వేసి అని అంటే జనాలు ఏమంటారు, చూసిన వాళ్ళు ఏమంటారు? ఓ ఆంధ్రమని చూడండి పాపం చెల్లిలో చూసుకుంటాడు అంటారా? ఏమంటారు? భర్త చనిపోయాడు కదా అంటే ఈ ప్రజలు, నేను అనుకుంటాను ఈవిడ బోయాజు పొలంలో పరిగెడుతున్నప్పుడు అనుకుంటారు, నేను అనుకుంటాను ఈవిడ ఖచ్చితంగా ఇలాంటి బ్రతుకుతుందండి, అందుకనే. కానీ నేను అంటాను, ఒకవేళ ఆవిడ అలాంటి క్రమాన్నే పాటించుంటే యేసుక్రీస్తు ప్రభువు గారు అవసరం. ఈరోజు నీ తీర్మానం ఎలా ఉండాలంటే బ్రతికినా చదివిన దేవుని వరకే. ప్రజలనే వారు కోపాలుగా కాకులా వస్తూనే ఉంటారు. కానీ అన్ని ఆలోచన విధానాలు దేవునికి నీకు మధ్యలో తీర్మానం ఎలా ఉండాలి చాలా పటిష్టమైనది. ఎవరేమనుకున్నారు ఈ ఆలోచన ఎలా ఉండాలంటే, ప్రభా నా ఆలోచన ఆధారపడుతున్నాయా, నా తీర్మానం ఇది, నేను బ్రతికినా చదివిన నీ కొరకే అని ఎప్పుడైతే దృఢ నిశ్చయితతో నిలబడతామో ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు ఉన్నతమైన కార్యాలు చేయడానికి అవకాశము ఉంటుంది. ఒకటి మొట్టమొదటిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను, నీ చుట్టూ స్థిరత్వం లేనటువంటి ప్రజలు ఉన్నారు. అస్థిరత్వంతో ఈరోజు ఇక్కడ పక్కన వేరే పని చేసుకుంటూ ఉన్నారు. కానీ మనం ఎలా ఉండాలంటే, నేను నమ్మిన దేవుడు తప్ప వేరే ఆలోచన నాకు లేదు అని నీ కుటుంబంతో కట్టుకోవాలి. రెండవది, నీ కుటుంబం కట్టబడిన తర్వాత నీ ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేస్తానని పటిష్టమైన తీర్మానం సమయంలో కలిగి ఉండాలి. మూడవది, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దావీదు వలె దేవుని కొరకు సేవ చేసేటువంటి పరిస్థితులు అందరికీ రాదు. పాస్టర్ గారు నేను కూడా మైక్ కొడుతున్న వాక్యం చెప్తాను, పాస్టర్ గారు నేను కూడా ఇలా స్వార్థకి వెళ్తాను, నేను కూడా అలా మీటింగ్స్కి వెళ్తాను, నేను కూడా లీడ్ చేస్తాను, నేను కూడా అది చేస్తాను, ఆ తర్వాత నేను కూడా కీబోర్డ్ వాయిస్తాను, నేను కూడా మ్యూజిక్ వాయిస్తాను అని అంటే మేబీ మనకి అవకాశం రాకపోవచ్చు. విశ్వాసులుగా మనం ఎలాంటి తీర్మానం కలిగి ఉండాలంటే, నా మందిర అభివృద్ధి పనిలో నేను చేయకపోయినా చేసేవారికి నేనేం చేయాలి, చెయ్యొద్దని తెలుసా. ఇదిలోటి చేస్తున్నారు అనుకోండి, చేస్తున్నప్పుడు ఓ తెగ చేసేస్తున్నారండి, ఇది కాదు. మనం ఏం చేయాలి తెలుసా, అయ్యా మీరు ముందు చేయండి, ఖచ్చితంగా మేము వెనకట్లోండి నడిపిస్తాం, ఏం పర్వాలేదు. ఇది దేవుని మందిరం కనుక, మనందరి మందిరం కనుక శక్తివంతులు కాకుండా కలిసి పనిచేద్దాం. ఈరోజు భారతదేశంలో ఇన్ని మందిరాలు నిర్మించబడ్డానికి, అనేక దేశాల్లో దేవుని సువార్త వెదజల్లబడడానికి కారణం తెలుసండి. విదేశాల్లో ఆనాటి కాలంలో, ఇప్పుడంటే ఆ పరిస్థితులు లేవు, కానీ భారతదేశంలో ఎంత సౌలభ్యకరమైనటువంటి పరిచర్య, విదేశాల నుంచి వచ్చినటువంటి అనేక మంది దేవుని పరిచయం అని మిషనరీలుగా వచ్చినప్పుడు వాళ్ళేం డబ్బు కట్టలేము, బ్యాంకులు వేసుకొని బ్యాంకుల్లో ఖాతాలు తెలుసుకొని ఇక్కడికి వచ్చి పరిచయం చేయలేదు. వారు ఇక్కడికి వచ్చిన తర్వాత వారికి అనేక మంది వారి కడుపు కట్టుకొని ఒక పూట తింటూ పూట తినక మిషనరీలకు పంపించినటువంటి ధనాన్ని వృధా చేయకుండా దేవుని పరిచయం కొరకు క్రమముగా వాడినప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అంటే భారతదేశంలో కొన్ని వందల వేల కోట్ల మందిరాలు ఉన్నాయి. నేనంటాను, నీవు చేయలేకపోవచ్చు, నువ్వు వెళ్ళవలసినటువంటి ప్రాంతానికి వెళ్ళలేకపోవచ్చు, కానీ మీరేం చేయాలంటే ఎవరైతే పరిచయం నడిపిస్తూ ఉన్నారో, ఎవరైతే చేస్తున్నారో వారికి చేయొద్దని తెలుసా. కొంతమంది ఏం చేస్తారంటే మనం చేయలేదు కదా అని చెప్పేసి ఈ ఇవ్వాల్సినటువంటి చెయ్యి తీసి ఇక్కడ వచ్చేస్తారు. వాళ్ళెవరో చేస్తున్నారు కదండి, వాళ్ళెవరో పరిచయం చేస్తున్నారు, మనం ఎందుకు ఇవ్వాలి అని అంటే వాళ్ళకి ఇస్తాడు దేవుడు, నీకెందుకు ఇస్తాడు ఆశీర్వాదాలు. కనుక దావీదు అనుకున్నాడు, సొలొమోను మందిరం కడితే నేను ఎందుకు ఇవ్వాలనుకోలేదు, కొన్ని లక్షల కోట్లు పోగేశాడు, స్థలాన్ని శుద్ధపరిచాడు. దావీదు అనుకున్నాడు, అయ్యా నేను కడతానంటే వద్దే, నువ్వు కట్టవసరం లేదు, నీ పరిస్థితి ఇది అన్నాడు. ఆ అర్హత సౌలుకి ఇచ్చాడు, సొలొమోనుకి ఇచ్చాడు దేవుడు. ఏం పర్లేదయ్యా, నాకు సంతోషం కదా, అందులో నా వంతు ఉంది, నేను ఇచ్చాను కదా, నా సహాయం ఉంది అని దావీదు సంతృప్తి చెందాడు తప్ప ఆయన కడితే నేనేది ఇవ్వాలా అనుకున్నాడా, అనుకోలేదు. 4 మంది జ్ఞాపకం చేసుకుంటే రూతు ఏం చేసింది, అమ్మా నాకు ఏ భక్తి తెలియదు, నాకు ఏ దేవుడు తెలియదు, నాకు అక్రమే తెలియదు, కానీ నీ దేవుడే నా దేవుడు, నీ జన్మే నా జన్మ. మనం ఏమనుకో తెలుసండి, అది పుట్టినీళ్ళైనా మెట్టినీళ్ళైనా ఒక్కసారి నీ మెడలో ముడిపడిన తర్వాత ఆయన కుటుంబమే నీ కుటుంబం ఆయన కుటుంబం అంటే స్త్రీలకి పురుషులు కూడా తెలియజేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ వేరియేషన్ అనేది దేవుని దగ్గర నుంచి మనం గౌరవం చేస్తుంది. ఇది గ్యాప్ గమనించండి.
రూతు గురించి దేవుడు పర్టికులర్గా తెలియజేయడానికి ఆవిడ అక్కడ పట్టుకొని వెళ్ళింది, బోయజ్ దగ్గరికి వెళ్ళింది, యేసుక్రీస్తు వంశంలో ఎలా వచ్చింది? బాధ్యత కలిగినటువంటి స్త్రీగా ఉంది కనుక, తీర్మానం కలిగిన స్త్రీగా ఉంది కనుక తను లేదులే నేను కూడా వాళ్ళు ఉండిపోతున్న ఊరులాగా వార్పులాగా అంటే దేవుడు ఏమన్నాడు కాదేమో, కానీ బాధ్యత కలిగి ఉంది. ప్రేమించింది, అతని తన కుటుంబాన్ని ప్రేమించింది. దేవుడు తనను ఆశీర్వదించి క్రీస్తు వంశావళిలో చక్కటి కుమార్తెగా వెలువెట్టాడు. ఈ 4 విషయాలు కనుక క్రైస్తవ విశ్వాసాల తీర్మానం అనేది ఒకవేళ ఎంతవరకు తీసుకోకపోతే ఖచ్చితంగా తీర్మానం కలిగి ఉంటుంది. అయ్యా నేను నా పిల్లలు, నా ఇల్లు వాటిని సాధ్యమైనంత వరకు నేను చనిపోయే లోపు నీ కొరకు ఖచ్చితంగా కొంతమంది నేను నడిపిస్తాను. నేను సేవకురాలు కాకపోవచ్చు, సేవకుడిని కాకపోవచ్చు, నాకున్నటువంటి నాకు ఇచ్చిన లక్ష్యంలో నేను కూడా బాధ్యత తీసుకుంటానయ్యా అని తీర్మానం ఎవరైతే తీసుకుంటారో ఖచ్చితంగా వారి జీవితానికి ఆశీర్వాదకరంగా మార్చుకుంటూ ఉన్నారు. ప్రార్థన చేస్తున్నాం.